ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మనో అల్పబుద్ధయః ప్రభవం తిగ్రకర్మాణః క్షయాయ జగతో అహితాః. భగవద్గీత విజ్ఞాన యోగము. నష్ట ఆత్మనః అంటే భ్రాంతులైన వారు. చూడండి, భ్రాంతి అయినటువంటి వారిని కృష్ణుడు ఇక్కడ నష్టాత్మ అంటున్నాడు. అల్పబుద్ధయః స్వల్పబుద్ధులు. ఉగ్రకర్మాణః క్రూర కర్మలు వనర్చువారు. ఉగ్రకర్మాణః అంటే ఇక్కడ క్రూర కర్మలు చేసేవారు. అంటే క్రూర కర్మలు అంటే ఏంటి? ఇదే మాంసములను కొయ్యడము, తినడము, ఇవన్నీ క్రూర కర్మలే. జగతః అహితాః జగత్తునకు కీడు చేయువారు. అగు వీరు ఏతాం దృష్టిం అవష్టభ్య ఇట్టి మతమును అవలంబించి క్షయాయ భవంతి సర్వనాశనము చేయుదురు. చూడండి, ఇక్కడ అసుర సంపద గలవారు పైన చెప్పినటువంటి దృష్టితో భ్రాంతులయ్యి అల్పబుద్ధితో భయంకరమైన కృత్యములను ఆచరించుచు జగత్తునకు అపకారము చేయుదురు. లోక నాశనమునకై వాళ్ళు ప్రయత్నింతురు. ఈ అల్పబుద్ధి కలిగినటువంటి వారి వల్ల ఇంత జరుగుతుందండి. కాబట్టి అసుర లక్షణాలు కలిగిన వాళ్ళ వల్ల లోకనాశనం జరుగుతుంది. అలాగే జగత్తునకు వాళ్ళు ఏ విధంగా ఉపకారం చేయరు, అపకారమే చేస్తారు. కావున అసుర సంపద గలవారు భ్రాంతులై అల్పబుద్ధితో భయంకరమైన కృత్యములను చేస్తారు. కాబట్టి ఈ అసుర సంపద అనేది ఎవరిలో ఉండకూడదు. ఓం.